హాయ్ ఆల్. ఈరోజు పిల్లలకి ఎగ్ టమాటా మసాలా రైస్ చేస్తున్నా అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్. అయితే దీనికి కొంచెం కొత్తిమీర, పుదీనా గూడా ఉండాలనమాట. పుదీనా ఉంటేనే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, తయారీ విధానం చూసేద్దాము. స్టవ్ పైన తవా పెట్టుకుని కొంచెం ఆయిలు, అలాగే మెంతులు కూడా వేసుకుంటున్నాను. కొంచెం మెంతులు కంపల్సరీ వేసుకోండి. మెంతులు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, తీసుకున్న టమాటా గూడా మెత్తగా అయ్యే వరకు సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాననమాట. అది గూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఎగ్స్ అనమాట. మన ఇష్టం, అంటే రైస్‌ని బట్టి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక తీసుకున్న రైస్ కూడా వేసుకొని ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా! సో, చికెన్ మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక నిమ్మకాయ బద్ద పిండుకోవాలనమాట. అలాగే కొంచెం లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఈ రైస్‌ని ఒక 5 మినిట్స్ అలా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలనమాట. ఫైనల్లీ ఎగ్ మసాలా రైస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎగ్స్, పుదీనా, కొత్తిమీర, మసాలా, లెమను కంపల్సరీ ఉండాలనమాట. అలాగే చికెన్ మసాలా కూడా ఉండాలి. సో, టేస్ట్ అయితే అదిరిపోతది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ వ్లాగ్.